న్యూస్ చూస్తున్నారు. విజయసాయి రెడ్డి పొలిటికల్ రీఎంట్రీకి ముహూర్తం ఖరారైందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంటోంది. 2025లో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన తర్వాత వ్యవసాయం చేసుకుంటానంటూ చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి. అయితే మీడియా సంస్థ ఏర్పాటు చేస్తానంటూ విజయసాయి రెడ్డి ప్రకటించడం, ఆ తర్వాత ఆయన టోనాలిటీ చూసుకున్న సందర్భంలో ఎక్కడో పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది మాత్రం క్లియర్గా ఉండింది. దట్స్ ఫర్ షూర్. అయితే ఏ పార్టీకి వెళ్తారు, ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారు. రాజకీయ అరంగేట్రం అంటే మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా హిందుత్వకు మద్దతుగా ఆయన ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అఫీషియల్గా రియాక్ట్ కాలేదు విజయసాయి రెడ్డి. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ రీఎంట్రీ అనే అంశాన్ని కూడా చెప్పి చెప్పకుండా అంటూ ఉంటారు కదా, చెప్పి చెప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలో విజయసాయి రెడ్డి నిజంగా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారా అంటే అన్డౌటెడ్లీ గన్ షార్ట్గా మాత్రం ఎస్ అనే మాట వినిపిస్తోంది. కానీ అఫీషియల్గా ఆయన ఎక్కడ మాట్లాడటం లేదు. మరి ఇటువంటి సందర్భంలో గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. లేకపోతే మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరుగుతుంది? విజయసాయి రెడ్డి అడుగులు ఎటువైపు, ఎటువంటి అడుగులు పడుతూ ఉన్నాయి, ఎటువంటి ఎస్ కోసం ఎక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఈ చర్చ చాలా విస్తృతంగా ఉంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, క్లారిటీ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. కృష్ణమోహన్, విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది గన్ షాట్గా కనిపిస్తున్నమాట. కానీ ఎక్కడ కూడా ఏ పార్టీలోకి వెళ్తారనేది అఫీషియల్గా చెప్పడం లేదు. చెప్పి చెప్పకుండా చెప్పే ప్రయత్నం జరుగుతుందనే చర్చ కూడా ఉంది. విజయసాయి రెడ్డి అడుగులు ఎటువైపు కృష్ణమోహన్? 2025 ఎన్నికల ఫలితాల తర్వాత, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత 2025లో వైసీపీ పదవులకు రాజీనామా చేసి ఆయన వైసీపీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి తాను ఇక వ్యవసాయ క్షేత్రం చూసుకుంటానని చెప్పి స్పందించారు. మొదట స్పందన తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత వ్యవసాయం చేసుకుంటూ కూడా ఆయన కలిసి కనపడ్డారు. బెంగళూరు దగ్గర కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్న వీడియోని కూడా ఆయన తీసుకు పంపించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారిగా చూసుకుంటే తర్వాత వెంటనే నేను ఒక డిజిటల్ మీడియాని కూడా ప్రారంభించబోతున్నాను అని అఫీషియల్ గా ఆయన చెప్పిన పరిస్థితి. ఓకే, దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది పక్కా సమాచారం. దాని తగ్గట్టుగా కూడా ఆయన కొంత వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడే ఆయన తన సొంతగా బిల్డింగ్ లో దానికి సంబంధించిన ఒక టీవీ ఛానల్ ని తెర మీదకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వినపడుతున్న ఒక వార్త, అయితే ఆయన ట్వీట్లు మనం కానీ చూసుకుంటే ఆయన కొంత బీజేపీ వైపుకు వెళ్తున్నారు, బీజేపీ వైపుకి తన అడుగులు వేస్తున్నారు అంటూ అట్ ద సేమ్ టైం వరుసగా ఆయన ట్వీట్లలో కూడా ప్రధానమంత్రి మోడీని ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, అక్కడ జరుగుతున్న వ్యవహారం మీద ఆయన చాలా పాజిటివ్ గా తన ట్వీట్లు అయితే ఇస్తున్న నేపథ్యంలో సడన్ గా మళ్ళీ ఆయన పొలిటికల్ రీఎంట్రీ చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా కొంత బీజేపీకి నుంచి ఆయన రాజ్యసభకి ఎన్నిక కాబడుతున్నారని కూడా కొంత సమాచారం వచ్చినా దాని మీద ఆయన ఎక్కడ స్పందించలేదు. కాకపోతే తన పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఖాయం అనేది మాత్రం ఎప్పుడైతే తన ఇంటి మీద రైట్స్ జరిగాయో ఆ రోజు కూడా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా కూడా కొంత క్లియర్ గా కొంత సమాచారం అయితే వస్తుంది ఆయన పొలిటికల్ ఎంట్రీ చేయబోతున్నారు అనేది. అంటే అది మరి తన అడుగు బీజేపీ వైపుకి వెళ్ళబోతుందా, లేదు తిరిగి తన ఆత్మీయుడైన రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ స్థాపించిన జగన్ పార్టీకి సంబంధించిన పార్టీలో చేరబోతున్నారా, వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారా అనే ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యం. అయితే ఈ ఎంట్రీ ఇప్పుడు ఏంటి అనేది తన సన్నిహితుల ద్వారా వస్తున్న సమాచారం ఏంటంటే ఖరారైంది. కానీ ఎక్కడికి వెళ్తారు అనే దాని మీద వాళ్ళు కూడా పూర్తిగా ప్రకటన చేయట్లేదు. ఎందుకంటే చిన్న క్వశ్చన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కృష్ణమోహన్, ఎందుకంటే నాకు కామన్ గా వచ్చిన డౌట్ ఇది. గతంలో ఆయన చెప్పుకొచ్చారు ఒక కొత్త పార్టీ అవసరం ఉంది అనేది ఆయన చెప్పుకొచ్చిన మాట.
సో ఇక్కడ కొత్త పార్టీ అవసరం ఉంది అంటే కనుక కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే బీజేపీ నుంచి ఎక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోతే కనుక అప్పుడు కొత్త పార్టీలోకి వెళ్ళే, అంటే కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీలోకి అంటే కొత్త పార్టీని స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతూ ఉన్నారా? ఎటువంటి చర్చ ఉంది? ఎస్ ప్లీజ్ కంటిన్యూ. రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీల మధ్య, అంటే ఒకటి కూటమి, రెండవది వైసీపీ. ఈ రెండు పార్టీల మధ్యనే కొంత ఎక్కువగా చర్చ జరుగుతుంది. అంటే ఎలక్షన్స్ నువ్వా లేకపోతే నేనా అన్న ఒక యాంగిల్ లో నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఓవరాల్ గా ఎపిసోడ్ లో ఇటీవల కాలంలో కూడా ఒక ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ కొంత వేరే ఒక నూతన పార్టీకి స్కోప్ ఉంది, అంటే ఆస్కారం ఉంది ఇక్కడ డెఫినెట్ గా కొంత ఆ పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. నిజంగా కానీ దాని మీద కానీ చేసుకోగలిగితే సక్సెస్ అయ్యే పరిస్థితి కూడా ఉంది అనేది ఆయన కొంతకాలంగా తన సన్నిహితుల దగ్గర కూడా మాట్లాడుతున్నారు అనేది మనకు అనుకున్న సమాచారం. బహుశా ఆయన ఏమైనా ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారా, రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ఎట్లా పోవాలనుకుంటున్నారు అనే అంశం మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఆయన తన సన్నిహితులతో కూడా దాని మీద కొంత చర్చ జరుగుతుంది. కొంత ఒక స్పేస్ అయితే ఉంది డెఫినెట్ గా ఏపీ రాజకీయాల్లో. అది కొత్త పార్టీకి పెట్టే అవకాశం ఉంది అనేది ఆయన ఆలోచన. బహుశా ఆ దిశగా ఏమన్నా అడుగులు వేగంగా వేస్తున్నారా, కొత్త రాజకీయ పార్టీ పెడితే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఒక ఆలోచన చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ ప్లాట్ఫామ్ కి చురుగ్గా పనులు చేసుకుంటున్నా ఇక్కడ మాత్రం ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తే ఎలా ఉంటుంది, ప్రజల కోసం ప్రజల పడుతున్న ఇబ్బందులు. అయితే ఇప్పుడు ఏదో ఒక పార్టీకి మద్దతుగా ఉంటే ఆ పార్టీ లైన్ లో ఉండాలి. కానీ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి కొంత అంకుచితిగా మాట్లాడే వ్యక్తి, నేరుగా ఏ వ్యవహారైనా కొంత బద్దలు కొట్టే టైప్ కొంత అతని వ్యవహార శైలి కావచ్చు, అతని మాట తీరు కూడా స్ట్రైట్ గా ఉంటుంది. ఉన్నట్టుగానే మామూలుగానే మాట్లాడతారు. అందుకే ఆయన ఎక్కువ కాలం పార్టీలో వైసీపీ పార్టీలో ఉండలేకపోయాను, ఆ చుట్టూ ఉన్న కోవర్టులు నేను చేయలేను అటువంటి పనులు అని కూడా ఆయన పదే చాలాసార్లు చెప్తారు. ఆయన సన్నిధుల దగ్గర కూడా చెప్తారు. అయితే ఇంత సేమ్ టైం వైసీపీలో కూడా సాయి రెడ్డిని చాలా మంది అభిమానించే నాయకులు కూడా ఉంటారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఆయన ఓపెన్ గానే అన్ని విషయాలు మాట్లాడతారు. ఆ నేపథ్యంలో కొంత స్పేస్ ఉందని ఆయన భావిస్తున్నట్టుగా కనపడుతుంది. అందులో భాగంగానే ఏమన్నా ఒక రాజకీయ పార్టీని ప్రకటిస్తారా త్వరలో ఆ దిశగా కూడా ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంతమంది ఆయన సన్నిహితులే చెప్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు, అంటే కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక లైన్ తీసుకున్నాయి, మరోవైపు వైసీపీ ఒక లైన్ తీసుకుంది. ఈ రెండు పార్టీలను కాదని మూడో పార్టీకి ఆస్కారం ఉందా, నిజంగానే అవకాశం కనిపించే పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా చూడాలి. సో ఆ దిశగా ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయని కూడా అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఆయన కొత్త పార్టీ వైపు ముందు చేస్తున్నారని. అయితే ఆయన ప్రకటనలు, ఆయన ట్వీట్లు కానీ చూస్తే మాత్రం కొంత బీజేపీ లైన్ కి దగ్గర అవుతున్నాడు అని. అయితే అప్పటికి అక్కడ క్లియరెన్స్ వచ్చిందా లేదా అనే అంశాన్ని కూడా చూడాల్సిన అవసరం అయితే దశలో బీజేపీ నుంచి ఆయన గవర్నర్ ఇస్తారు అని కూడా ఒక చర్చ జరిగింది. బట్ ఎందుకంటే ఒకప్పుడు వైకాపాలో ఉన్నప్పుడు ఢిల్లీ పెత్తనం మొత్తం కూడా సాయి రెడ్డి నడిపేవారు. ఢిల్లీలో ఎంపీలు ఉన్నా లేకపోతే అక్కడ పెద్ద స్థాయి నాయకులు ఉన్నప్పుడు కూడా ఢిల్లీ చక్రం మొత్తం కూడా సాయి రెడ్డి చేతిలోనే ఎప్పుడు జగన్ పెట్టేవారు. ఎందుకంటే జగన్ కి అతనికి ఉన్న ఒక ఆ బాండింగ్, అటువంటి బాండింగ్ నడిచింది. బట్ మధ్యలో కొంతమంది వ్యక్తులు లేకపోతే కొన్ని శక్తుల వల్ల ఆయన బయటకు తెచ్చేస్తారు. అదే విషయాన్ని ఆయన పదే చెప్తూ ఉంటారు. బట్ అటువంటి సందర్భాల్లో ఈ రోజు ఢిల్లీలో ఆయనకున్న బీజేపీతో ఉన్న సంబంధాలు లైన్ క్లియర్ ఇప్పుడు దాకా రాలేదని ఒకరు అంటారు, లేదు అది క్లియర్ అయిపోతుందని కూడా మనం చెప్తారు. ఈ లోపల అతనేమో సొంత పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. చూడాలి మరి సాయి రెడ్డి అడుగులు చాలా వేగంగా కదులుతున్నాయనేది అయితే ఆయన సన్నిహితులు అయితే బాగాటంగా చెప్తున్న పరిస్థితి. మరి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, నిజంగానే ఆయన కొత్త పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది, నిజంగానే వైసీపీలో చీలిక రాబోతుంది, వాళ్ళు వస్తే ఈయన అంచనాలుగా కొంతమంది జగన్ ని కాదని అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుందా? బహుశా ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఉండదు. బట్ అయినా అక్కడ కూడా ఆయనకున్న పరిచయాలతో ఏమైనా వ్యక్తి వెళ్లే పరిస్థితి ఉందా అనేది చూడాల్సిన నేపథ్యం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్,
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా విజయసాయిరెడ్డి ఏం చేయబోతున్నారు? విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ, అవును, విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఎప్పుడు? ఈ క్వశ్చన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే ముహూర్తం ఖరారైందంటూ చురుక ప్రచారం జరుగుతూ ఉంది. 2025లో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. తర్వాత వ్యవసాయం చేసుకుంటానంటూ చెప్పిన విజయసాయిరెడ్డి మీడియా సంస్థ ఏర్పాటు చేస్తానంటూ విజయసాయిరెడ్డి ప్రకటించడం, ఆ తర్వాత కొత్త పార్టీ అవసరం ఉంది అనే అర్థం వచ్చి ఆయన మాట్లాడడం, ఇవన్నీ చూస్తే కనుక ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఒక బలాన్ని చేకూర్చేలా, ఆ స్టేట్మెంట్కి బలం చేకూర్చేలా ప్రచారం జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా హిందుత్వాకి మద్దతుగా ట్వీట్స్ చేయడం, దీంతోపాటు భారతీయ జనతా పార్టీకి సపోర్టివ్గా మాట్లాడుతున్నారనే చర్చ జరగడం, ఇన్ఫ్యాక్ట్ ఆ ట్వీట్స్ అలా రెప్లికేట్ అవుతున్నాయంటూ మాట్లాడుకుంటున్న సందర్భం, ఇవన్నీ చూసినప్పుడు బీజేపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి ఎక్కడ అధికారికంగా అఫీషియల్గా ఎక్కడ రియాక్ట్ కాలేదు. ఎస్, నేను ఈ పార్టీలోకి వెళ్ళబోతున్నా, లేకపోతే నేను ఈ పార్టీ పెట్టబోతున్నాను, లేకపోతే నా ఫర్దర్ స్టెప్స్ ఇవి. ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ హియర్ అగైన్, జూలైలో పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన పొలిటికల్ రీఎంట్రీ గురించి చెప్పినట్టు గుర్తు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఒకవేళ ఇది కనుక కన్ఫర్మ్ అయితే ఎప్పుడు క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నారు విజయసాయిరెడ్డి? ఎందుకంటే 2029 ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ అనుకుంటే కనుక అంతకుముందు చెప్పే అవకాశం ఉందా? ఒకవేళ 2029 అనుకున్న సందర్భంలో ఇంకొక 3 ఏళ్ళు అంటే పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలి, పార్టీ నుంచి ఒకవేళ కొత్త పార్టీ అనుకుంటే కొత్త పార్టీ పెట్టాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత క్యాడర్ను సమకూర్చుకోవాలి. ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆయన కొత్త పార్టీ గురించి మాట్లాడుకుంటే కనుక, లెట్స్ టాక్ ఆయన గురించి ఒకసారి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి? ఫస్ట్, ఒకప్పుడు జగన్కి అత్యంత సన్నిహితుడు, వైసీపీ వ్యూహాల్లో కీలక వ్యక్తి, ఢిల్లీ లెవెల్లో పార్టీ వాయిస్ వినిపించిన నేత. 2024 తర్వాత ఒక్కసారిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక రాజకీయాలతో వ్యవసాయం చేసుకుంటా అన్న వ్యక్తి, కానీ ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తా, అంతేకాదు కొత్త పార్టీ అవసరం ఉంది అంటున్నారంటే కారణం ఏంటి? జగన్తో మళ్ళీ కలిసే ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే జగన్కు ఆల్టర్నేటివ్గా కొత్త రాజకీయ పార్టీ, కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తారా? మీడియా ప్లస్ పాలిటిక్స్తో ఏపీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? ఇది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఎందుకంటే 2024 తర్వాత పాలిటిక్స్కి గుడ్ బై చెప్పేశాను, ఇక రాజకీయ ప్రస్థానాల్లో అనూహ్యమైన మలుపంటూ మాట్లాడుకోవచ్చిన సందర్భం అది. ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు, రాజకీయాలకు దూరం అయిపోయారు, వ్యవసాయం వైపు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారంటే విజయసాయిరెడ్డి అధ్యాయం ఇక ముగిసిపోయింది, ఇక అయిపోయింది అనేది రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా వినిపించిన భావన, కలిగిన భావన కూడా. అయితే రాజ్యసభ పదవీ కాలం 2025 జనవరి 28 ముగిసింది. కానీ రాజకీయాల్లో కొన్ని కథలు ముగిసినట్టు కనిపిస్తాయి, కానీ పూర్తిగా ముగియవు. అలాంటి కథలో ఒకటి విజయసాయిరెడ్డి అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. అయితే ఎందుకు వినిపిస్తోంది? 2026 గురించి మాట్లాడుకోవాలి. విజయసాయిరెడ్డి నుంచి వరుసగా కొన్ని ప్రకటనలు కావచ్చు, ఇవి డిస్కషన్ తెరలిపోయి. కారణం ఏంటి? ఆయన మళ్ళీ రాజకీయాలకు వస్తారని చెప్పి, జూలైలో రీఎంట్రీ ఉంటుందని చెప్పి ఆయన ప్రకటించాలనేది ఎక్కడో నేను విన్నట్టు గుర్తు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అయితే ఏపీ పాలిటిక్స్లో ఒక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి వ్యాఖ్యానించడం, ఇక్కడే అసలు క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఆ పార్టీ ఎవరిది? వైసీపీకి అనుబంధంగా ఉంటుందా, లేకపోతే వైసీపీకి ఆల్టర్నేటివ్గా ఉంటుందా? వైసీపీ, టీడీపీ, జనసేనలకు భిన్నంగా కొత్త రాజకీయ పార్టీ, కొత్త రాజకీయ ప్రయోగమా? ఎందుకంటే విజయసాయిరెడ్డి పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అన్డౌటెడ్లీ వైఎస్ జగన్. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ ఎదుగుదల వరకు విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు, దీంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. 2019 ఎన్నికల టైంలో వైసీపీ వ్యూహాల్లో కూడా ఆయనకు కీలకమైన స్థానం ఉందని చెప్పి వైసీపీలోనే చాలా చర్చ జోరుగా జరిగింది ఒకప్పుడు. అఫ్కోర్స్ డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత టోన్ మారచ్చు కాక, కానీ అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డి రాజకీయ ప్రయాణం జగన్కు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అంటున్నారు, అది మళ్ళీ జగన్తోనేనా అనే డిస్కషన్ నేచురల్గా స్టార్ట్ అవుతుంది. బట్ క్లోజ్గా అబ్జర్వేషన్ చేస్తే కనుక డిఫరెంట్ ఒపీనియన్స్ బిల్డ్ అవుతాయి. అయితే ఇప్పటివరకు బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా జరుగుతున్న చర్చ కావచ్చు చూస్తే విజయసాయిరెడ్డి తన ఎంట్రీ సొంత రాజకీయ వేదిక, లేకపోతే మీడియా ప్రభావం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటది? విజయసాయిరెడ్డి ప్లాన్లో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే రాజకీయాలకి రీఎంట్రీతో పాటు మీడియా రంగంలో కూడా రావాలని చెప్పి ఆయన ప్రకటించడం. అది ప్రకటించడం ఇన్ ద సెన్స్ అఫీషియల్గా అది ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది చూడాలి. పాలిటిక్స్ ఒకవైపు, మీడియా ఒకవైపు, రెండు కలిస్తే ఒపీనియన్ మేకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పవర్ పాలిటిక్స్లో కొత్త ఎంట్రీ అప్పుడు అది. కానీ ఎదురుగా ఉన్న సవాళ్ళు కూడా ఉన్నాయి కదా, తక్కువేం కాదు కదా. విజయసాయిరెడ్డికి రాజకీయ అనుభవం ఉంది, ఢిల్లీ పాలిటిక్స్పై ఆయనకి అవేర్నెస్ ఉంది.
వైసీపీ బిల్డ్లో అంటే వైసీపీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఆయనకున్న మాస్ బేస్ ఎంత? ఇది పెద్ద క్వశ్చన్. జగన్కున్న భారీ 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 వ్యక్తిగత ఓటు బ్యాంకు విజయసాయి రెడ్డికి ఉందా? టీడీపీకి ఫేస్ ఆఫ్ అన్డౌటెడ్లీ చంద్రబాబు, ఆ తర్వాత జనసేనకు పవన్ కళ్యాణ్, వైసీపీకి జగన్. మరి విజయసాయి రెడ్డి కొత్త వేదిక పెడితే ఆయనతో వచ్చేది ఎవరు? క్యాడర్ ఎవరు? లీడర్ ఎవరు? ఓటర్స్ ఎవరు? ఇవన్నీ ఆయన ముందున్న ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్స్. ఇంకా మరో సెన్సిటివ్ టైంలో రీఎంట్రీనా, ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారుతుంది. అండ్ విజయసాయి రెడ్డి రీఎంట్రీకి ఇంకో సవాల్ కూడా ఉంది. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయనకు ఈడీ క్వశ్చన్ చేసింది మేలో. అయితే విజయసాయి రెడ్డి మాత్రం మీ కేసుతో తనకు సంబంధం లేదని, తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అందుకే మళ్ళీ రాజకీయాలకు వస్తున్నారా, ఈ క్వశ్చన్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. ఒకవేళ రాజకీయాలకు వస్తే ఆయన టార్గెట్ ఎవరు? జగన్ ఆయన టార్గెటా? చంద్రబాబు లేకపోతే కూటమి నేతల టార్గెటా? లేకపోతే కొత్త పవర్ సెంటర్ ఏర్పాటు చేయడంలో ఆయన ఒపీనియన్ ఎలా బిల్డ్ చేసుకుంటారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. సో మీరేమనుకుంటూ ఉన్నారు? ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.